మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. సారంగపూర్ మండలానికి ఇవాళ ఆహ్వానించినందుకు సారంగపూర్ మండల భారతీయ జనతా పార్టీ యూనిట్ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పొద్దున్న నుంచి అనేక గ్రామాలలో అన్ని సైలెంట్ పెట్టేసేయండి, ఫోన్లు సైలెంట్ పెట్టుకోండి. గ్రామాలలో ఎంపీ ల్యాబ్స్కి సంబంధించి ప్లస్ కార్యకర్తలని ఉత్తేజపరచడానికి జెండా కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కొన్ని కర్టసీ కాల్స్, కార్యకర్తల పెళ్లిళ్ళు, ఓవరాల్ ఒక మంచి బిజీ డే సారంగపూర్లో. వరుణ్ గారి నాయకత్వంలో పార్టీ యాక్టివిటీ వల్ల చేసినందుకు సంతోషంగా ఉంది. ఇవాళ మన ప్రాంతంలో బర్నింగ్ ఇష్యూ సన్నవరిది. 4 ఎకరాలు సన్నవరి వడ్లేసుకొని కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు రాజేశం గారు మన రాయకల్ మండలు సింగరావుపేట్ గ్రామంలో 4 ఎకరాలు సన్నవరి వేసుకొని దుమ్మకాటు వచ్చి పూర్తిగా కాల్ చేసుకున్నాడు. మీకు ఒక నిజామాబాద్ జిల్లాది ఒకటి మీకు నెంబర్స్ చెప్తాను, దీన్ని బట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అంచనా వేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల టన్నుల సన్నవరి వడ్లు పండుతాయన్న అంచనా ఉండే ప్రొక్యూర్మెంట్ కోసం కొనుగోలు చేయడానికి. 5,20,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేయడం జరిగింది. 60,000 నుంచి 70,000 టన్నులు రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం జరిగింది. 5,80,000 నుంచి 5,90,000 లెక్క మనకు దొరికింది. 3,10,000 నుంచి 3,20,000 టన్నులు ఇవాళ మన ప్రాంతంలో రాయకల్లో రాజేశం చేసుకున్నట్టు పంట నష్టం పోయింది. అయితే బీమార్లు వచ్చిపోయింది, లేకపోతే కాల్ చేసుకున్నారు. 3% 1/3 34% పంట చేతికి రాలేదు. ఇది కేసీఆర్ గారు ఏదో తోచిన పంట వేసుకొని 4 రూపాయలు సంపాదించుకునే రైతుని చెడగొట్టిన ఈ రకంగా చెడగొట్టిండు కేసీఆర్ సన్నవడ్లేమని. కనీస ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి, కనీస ముందు చూపు లేని ముఖ్యమంత్రి అగాధం మాట్లాడుకుంటా సన్నవడ్లేమని చెప్పి 150-200 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి రైతులందరినీ కూడా తప్పుదో పట్టించి 10 బస్తాలు తక్కువ వస్తాయి దొడ్డువరికి, మన సన్నవరికి బీమార్లు ఎక్కువ వచ్చినాయి. 4,000-5,000 రూపాయల పెట్టుబడి ఎక్కువ. ఇవాళనేమో నయా పైసా ఎక్కువ ఇవ్వలేదు. ఎంత అబద్ధాల కోరో, ఎంత పెద్ద మోసగాడో ఈ ముఖ్యమంత్రి నేను రుజువు చేస్తాను. పైసలు ఎక్కువ ఇస్తే కేంద్రం కొనుగోలు చేయదని పనికి వాళ్ళ కాగితం చూపించుకుంటూ తిరిగాడు కదా. మీడియా మిత్రులు చెప్పాలి, హరీష్ రావు ముఖ్యమంత్రి ఒక కాగితం చూపించింది కదా. ఎంఎస్పీ కంటే రూపాయి ఎక్కువ ఇచ్చినా కూడా మేము కొనుగోలు చేయమని కేంద్రం అన్నది అడిగినాయి.
పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇటు దిక్కుపోతే ఛత్తీస్గఢ్లో 2,500 ఇస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాలు కాదు అవి. బీజేపీ ప్రభుత్వాల గురించి నేను ఆ రాష్ట్రాల గురించి మాట్లాడుతూనే లేను. ఇటు ఆ మూడు పార్టీల శివసేన ముఖ్యమంత్రి ఉన్నాడు, అటేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి. 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు? ప్రీమియము, బోనస్, ఎంఎస్పీకి అదనంగా ఏ రకంగా ఈ 2 రాష్ట్రాలు ఇస్తున్నాయి? కాబట్టి పచ్చి అబద్ధాలండి. ఆనాడు విద్యుత్ చట్టం డ్రాఫ్ట్ బిల్ వచ్చినప్పుడు దాంట్లో లేనివి ఉన్నట్టుగా చెప్పుడు, ఈ రైతు చట్టం వచ్చినప్పుడు లేని ఉన్నట్టు చెప్పుడు, అబద్ధాలు చెప్పుకుంటా పబ్బం కడుక్కుంటా ఉన్నాడు. చేతగాని దద్దమ్మ, నీకు చేత కాదు, నీ దగ్గర పైసలు లేవు, నువ్వు అప్పులలో ముంచేసినావు, 4 లక్షల కోట్ల అప్పులలో ముంచేసినావు రాష్ట్రాన్ని, నువ్వు రైతులకు సహాయం చేసే పరిస్థితులు లేవు. మళ్ళా ఏదో జిహెచ్ఎంసీలో 4 ఓట్లు వేయించుకుంటానికి, దుబ్బాకలో 2 ఓట్లు వేయించుకుంటానికి మక్క కొనుగోలు చేస్తామంటాడు. ఓట్లు కాగానే మర్చిపోతాడు. జిహెచ్ఎంసీ రాగానే సన్నవారికి అదనంగా రేటు ఇస్తామంటాడు. నయా పైసా ఇయ్యాడు. నేను రజక సోదరులకి, నాయబ్రహ్మ సోదరులు కూడా మీరు వెయిట్ చేసి చూసుకోండి. ఇచ్చేది ఉండదు, పెట్టేది ఉండదు. కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ అంటాడు. ఏది కూడా ఇచ్చేది ఉండదండి. ఎలక్షన్లు వస్తే మాట్లాడు తప్ప ఒక 10 ప్రామిసులు చేస్తే కనీసం ఒక 4 ఫుల్ఫిల్ చేయాలి. ఏమి లేదు. అట మాట్లాడతాడు, పోతాడు. ఎలక్షన్లు కాగానే మళ్ళీ ఎవరు కనవాడు, దొరకడు, పామదులో పోయి పండుడు. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన చట్టం ఇవాళ మీ టీవీ ఛానల్ అందరిని అడుగుతా ఉన్నా, ఈ పెన్ తయారు చేసేవాడు ధర ఎవరు ఫిక్స్ చేస్తారండి? పెన్ తయారు చేసేవాడు ఫిక్స్ చేస్తాం. మీ ఛానళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవాలా? మేము వేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్లు. ధర వాళ్ళు ఫిక్స్ చేస్తారండి? మీ యాజమాన్యం ఫిక్స్ చేస్తారు. ఈ బట్టలు తయారు చేసేవాడు రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారండి? మీటర్ గిట్ట అని వాడే ఫిక్స్ చేస్తాడు. ప్రతి వస్తువుకి సినిమా థియేటర్కి పోతే సినిమా థియేటర్ ఫిక్స్ చేస్తాడు. ప్రతి వస్తువుకి ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో గోళీలు వేసుకుంటాం. పారాసెటమాల్ అంటే మన ముఖ్యమంత్రికి అర్థమవుతుంది. పారాసెటమాల్ వేసుకోవాలంటే గోళీ ధర వాడు ఫిక్స్ చేస్తాడు, ఫార్మా కంపెనీ వాడు ఫిక్స్ చేస్తాడు. అంతే కదండి. మరి రైతు పండించే పంటకి రైతు ఎందుకు ఫిక్స్ చేసుకోవద్దు? రైతు పండించే పంటకి ధర రైతు ఫిక్స్ చేసుకోవాలా? ఆ అవకాశం ఇస్తున్నది రైతు చట్టం. ఈయనకేంది నొప్పి? ఏం బంద్ చేసిండు? ఇప్పుడు నా మార్కెట్ యార్డ్ అట్లే ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ సెంటర్లు బాధాప్తా పెట్టుకోవచ్చు. రైతు ఏడు అమ్ముకోవాలంటే అమ్ముకుంటాడు. ప్రైవేట్ మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలంటే రైతు ఇష్టం. ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలంటే అమ్ముకుంటాడు. కూడా ఆపుతున్నాడు రైతుని. రైతు ఏడు అమ్ముకోవాలంటే ఆయన అమ్ముకుంటాడు. ఒక వెసులుబాటు. ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డ్లలో ఏ రకంగా రైతుల్ని పిండి పిప్పి చేస్తున్నారో, ప్రెషరైజ్ చేసి అమ్మిపిస్తున్నారో, ఇది మనం అనేక సంవత్సరాలు, దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం. రైతులకు తెలిసిన విషయమే, మనకు తెలిసిన విషయమే. కాబట్టి రైతుకి ఫ్రీడమ్ వచ్చే విధంగా, స్వాతంత్రం వచ్చే విధంగా పెట్టుబడులు పెడతానికి మళ్ళా నీ సీడ్స్, ఫర్టిలైజరు, యూరియా, పంప్ సెట్లు ఇవన్నీ కూడా కార్పొరేట్లే మళ్ళీ తయారు చేసేటి. ఇన్పుట్ మార్కెట్ అంతా వ్యవసాయంలో కార్పొరేటే. అవుట్పుట్ ఎందుకు కార్పొరేట్ కావద్దు? పండించినాక రైతు కార్పొరేట్కి ఎందుకు అమ్ముకోవద్దు? పెప్సీ వాడు పోయి ఆలుగడ్డ ఉన్నాడు, మార్కెట్ కంటే ఎక్కువ వచ్చింది ధర. ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాడు రైతు. జర మాట్లాడేటోళ్ళు బయటకు పోండే.
అలా ఎవరు అరుస్తున్నారు? నేను ప్రెస్ మీట్, ఆయన ప్రెస్ మీట్ పెడతాను. ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ రైతు అమ్ముకుంటాడండి. అంబానీ అయితే ఏంది, అదానీ అయితే ఏంది, ఎల్ఐ అయితే ఏంది, మళ్ళీ అయితే ఏంది, కేసీఆర్ అయితే ఏంది, మూడు అయితే ఏంది. రైతుకి ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాడు. సౌలతులు ఏ మార్కెట్ యార్డ్లో ఎక్కువ ఉంటే అక్కడ పోతాడు, అమ్ముకుంటాడు. ఇవాళ కానీ గత అనేక దశాబ్దాలుగా చూస్తున్నాం. పాపం వరి కోతలైతే కొనుగోలు కేంద్రం పెట్టే వరకు రోడ్డు మీద ఆరేసుకొని ఉంటాం. అవునా? అకాల వర్షాలు వస్తే పరిస్థితి ఏంది? వరి పరిస్థితి ఏంది తెలియదు. దైవాధీనం. దోమఘాటు వస్తే వరి పరిస్థితి ఏంది? దైవాధీనం. పంట బీమా పథకం ఉన్నదా అంటే మన దగ్గర పెట్టాడు. రైతు బీమా పెడతా అంటాడు. పంట చచ్చిపోతే చచ్చిపోయింది కానీ మా ఇచ్చేది ఉండదు, కానీ రైతు చచ్చిపోతే ఇస్తారట. ఇవాళ వరి రోడ్ల మీద ఆరేసుకొని కొనుగోలు కేంద్రం పెట్టంగానే లోడింగ్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ పైసలు ఇవ్వాలి, మళ్ళా అటు కేంద్రానికి పోయి కొనుగోలు కేంద్రానికి పోయి అన్లోడింగ్ చేపియాలి, 6 రూపాయలు బస్తీ ఇవ్వాలి, మళ్ళా కుప్పలు పోతానికి 4 రూపాయలు ఇవ్వాలి, మళ్ళా తీసుకుపోతానికి సంచులకి 10 రూపాయలు సంచి కిరాయి తీసుకుంటాడు. అదే ఏజెంట్ ఇస్తాడు. తప్ప అని చెప్పేది. వరి రైతులు ఉంటారు కదా, ఈడ కిరాయి ఇస్తారా లేదా సంచులు? లారీ కిరాయి కట్టాలి. మార్కెట్ యార్డ్కి పోయినాక 100 లారీలు బయట ఉంటాయి. మళ్ళా ఆడ 2 రోజులు ఆపుతాం, ఇస్తాయి లేకపోతే వెళ్ళగొట్టాలి. రైస్ మిల్లుకు పోతే ఈ కొనుగోలు కేంద్రంలో కిలో 2 కిలోల తరుగు. ఇక రైస్ మిల్లుకు పోతే ఆడిష్టం. ఇక 8 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు. ఏజెంట్ కమిషన్లు, మార్కెట్ యార్డ్ ఫీజులు. అదే రోజు పైసలు ఇస్తే 2 రూపాయలు మిత్తి పట్టుకొని ఇచ్చాడు. ఈ రకమైన ఇబ్బందుల పాలు చేసుకుంటున్న చట్టాలు ఉన్నాయి ఇప్పుడు రైతుల్ని. ఏమైనా సౌలతులు ఉన్నాయా మార్కెట్ యార్డ్లు అంటే ఏమీ ఉండయి. ఇలా తిరుపతి పోతుంటే మనం చిన్ననాటికి వెళ్ళి పోతాం, అందరం పోతాం, సంవత్సరంకి ఒకసారి మొక్కుతాం. ఆడ పోయి మెట్లు ఎక్కేటోడు మెట్లు ఎక్కుతాడు, బండి మీద పెట్టాడు బండి మీద పోతాడు, మోకాల మీద ఎక్కేటోడు మోకాల మీద ఎక్కుతాడు. ఎవరు మొక్కాలి అది. ఆడికి పోయినాక దర్శనం ఎట్లయితుంది? ధర్మదర్శనం ఒక రోజు అవుతుంది, హాఫ్ డే అవుతుంది, ఇంకెక్కవుతుంది సీజన్ని బట్టి. అంతే కదండి. ఇవాళ సుదర్శన కంకణం వచ్చిందా? వచ్చింది కదా. మన టైం స్లాట్ మనకు వచ్చింది కదా. గంట లోపల అయిపోతుంది కదా దర్శనం. మన ఆధార్ కార్డు దేన్నో లింక్ చేస్తారు కదా, ఐడి లింక్ చేస్తారు కదా. ఎవరు వస్తున్నారు, ఏం పేరు, ఇంటి పేరు ఏంది, వయసు ఏంది, టైం ఏంది, దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయినట్టు. అంతే కదా, సింపుల్గా. ఇలా ప్రైవేట్ మార్కెట్ యాడ్ వస్తే గదే సుదర్శన కంకణం అంటున్నా నేను. రైతు ఎందుకు వెయిట్ చేయాలా? రైతు ఎందుకు వెయిట్ చేయాలా? పోవాలా, క్రెడిట్ కార్డు గీకినట్టు గీకితే ఏ రైతు వచ్చిండు కూడా తెలిసిపోతుంది, ఏం తెచ్చిండు కూడా తెలిసిపోతుంది, ఏం క్వాలిటీ వచ్చింది, ఎంత బరువు వచ్చింది అని తెలిసిపోతాయి. ఆ డబ్బు చేయాలి, వెళ్ళిపోవాలా. సాయంత్రానికి బ్యాంక్ అకౌంట్లో, రైతు బ్యాంక్ అకౌంట్లో పైసలు పడాలా. అది మార్కెట్ యార్డ్ జిమ్మేదారి, అది ప్రైవేట్ మార్కెట్ యార్డ్ జిమ్మేదారి. కార్పొరేట్ ముందే టైఅప్ ఉంటే ఆ పని కూడా తప్పుతుంది. పొలం కాడికి వెళ్ళి ఎత్తుకపోతాడు పంటని కార్పొరేట్, సాయంత్రానికి పేమెంట్ ఇస్తారు. ఏమాత్రం డిలే అయితే పెనాల్టీ, కార్పొరేట్ కి పెనాల్టీ, ప్రైవేట్ మార్కెట్ ఇవ్వడానికి పెనాల్టీ.
ప్రతి పంటకి బీమా చేసే బాధ్యత కార్పొరేట్ది. ఒక 2-3 వేల రైతులతోటి ఒక అగ్రిమెంట్ అవుతాడు ఒక కార్పొరేట్. ఆ రైతులందరికీ ఎకరంన్నర 2 ఎకరాలు 2.5 ఎకరాలు వాళ్ళు ఉంటారు. 2 ఎకరాల రైతు హార్వెస్టర్ కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? ప్యాకేజింగ్ యూనిట్లు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఉండదు. అదే ఒక కార్పొరేట్ వచ్చి 2-3 వేల మంది రైతులతోటి చేసుకుంటే 6,000-10,000 ఎకరాలు తయారవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు చేస్తాడు, కార్పొరేట్ చేస్తాడు. మిషనరీ వాడు చేస్తాడు, పెట్టుబడి పెడతాడు. 50,000 ఎకరాలు పసుపు పంటతోటి రతన్ టాటా అగ్రిమెంట్ అవుతాడు. రతన్ టాటా ప్యాకేజింగ్ పెట్టుకుంటాడు, ప్రాసెసింగ్ పెట్టుకుంటాడు, కోల్డ్ చైన్ పెట్టుకుంటాడు, మంచి ధర ఇస్తాడు, బయట దేశానికి అమ్ముకుంటాడు. మధ్యవర్తుల్ని పక్కకు తీపిస్తారు. నేను చెప్తూనే ఉన్నా, అనేక సార్లు చెప్పినా మీకు కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. పసుపు రైతుకు 60 రూపాయలు ఇస్తున్నారు. పౌడరింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేయడానికి 24 రూపాయలు అవుతున్నది. మన నిజామాబాద్కి వెళ్ళి బాంబే పోనీకి 20 పైసలు అవుతున్నది కిలోకి. ట్రైన్ల ఐసీడీలా 50,000 రూపాయలు కంటైనరు, 40 ఫుట్ల కంటైనరు, 27 టన్నులు పడతాయి. అలా ఆడ ఏరినాక ఆ టన్నకి పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 11 రూపాయలకి న్యూయార్క్ అమెరికా చేరుతున్నది. ఆడ పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ రైల్వేస్ ద్వారా పట్టుకుంటే రూపాయన్నర వేసుకోండి. ఆడేమైనా ట్యాక్స్ పెట్టుకుంటే అమెరికా వాడు 10%, 15%, 20% పెట్టుకోండి. అన్ని తిప్పి కొడితే 110-120 రూపాయలు అయితే లేవు. అమెరికాలో మన పసుపు 1,100 రూపాయలకు ఎందుకు అమ్ముడుపోతున్నది? గత ఫిబ్రవరిలో అమిత్ షా గారి దగ్గరికి పోయేసి పసుపు మనం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పిన మరుక్షణం ఫోన్ చేసి బ్యాన్ చేయించాడు, ఇంపోర్ట్ బ్యాన్ చేయించాడు. వితిన్ 2 months 1000 రూపాయలు పెరిగింది రేటు. తమిళనాడు, కేరళ ప్రాసెసింగ్ యూనిట్లు అందరూ ఇండోనేషియాకి వెళ్ళి తెప్పించుకునే వాళ్ళందరూ కూడా నిజామాబాద్కి వచ్చి కొనుగోలు పెట్టడం స్టార్ట్ అయింది. ఎంతసేపు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటున్నాం కానీ ప్రభుత్వాలు ఉన్నోళ్ళు రైతులని పిండేస్తున్నారు, అమ్ముడుపోతున్నారు. మిడిల్ మ్యాన్లకి, ఏజెంట్లకు అమ్ముడుపోతున్నారు. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదో ఢిల్లీ బయట ఏజెంట్లు ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు ఎంబడ ఉన్నది. ఈ పార్టీలన్నీ ఏజెంట్లకు అమ్ముడమైన పార్టీలు. ఇక రైతుకు ఏదైనా మేలు చేద్దామని మోడీ గారు వస్తే వీళ్ళందరికీ మండే మంట గిందుకే. ఎక్కడన్నా రైతు మొన్న భారత్ బంద్లో మన సారంగపూర్లో కానీ, జగిత్యాలలో కానీ, నిజామాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఒక్క రైతన్న వచ్చిండారు రోడ్డు మీదకి. రైతు ఉద్యమం ఎట్లుంటుందో తెలియదా? టీఆర్ఎస్ వాళ్ళకి కవితకి ఎట్లుంటుందో తెలియదా? చెరుకు రైతుల ఉద్యమంలో ఎట్లా వారిపోయింది తెలియదా? మెట్పల్లిలా ఇంకా బుద్ధి లేకుండా ఇంకా చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తలేరు. ఆయన చెయ్యడు, ప్రైవేట్ వాడిని నడపనీయడు. ఆ ఇద్దరు కలిసి లిక్విడేట్ చేద్దామంటే కోర్టు ద్వారా లిక్విడేట్ చేయడానికి పోతే హియరింగ్ల కోరు. 4 ఏళ్ళు అవుతున్నది టైంపాస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చెయ్యరు, వేరేళ్ళని చెయ్యనియరు. మనమేమో దేశమేమో 8 లక్షల కోట్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నది. ఎథనాల్ కి మారుతా ఉంటే షుగర్ కేన్కి వెళ్ళి ఎథనాల్ తయారు చేసుకోవచ్చు. ఒక 5% ఎథనాల్ మిక్సింగ్ ఈ సంవత్సరానికి పెరుగుతున్నది. సుమారు 2 లక్షల కోట్ల ఇంపోర్ట్ తగ్గుతుంది. అలా కనీసం 1,00,000 కోట్లు మక్కా వాళ్ళకి, షుగర్ కేన్ వాళ్ళకి, రైతులకు వస్తుంది. ఎంతసేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఉన్న జాగని, ఆ 1000 ఎకరాలని అమ్మేసుకుందాము, రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకుందాము,
మన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంత మింగి, కవిత ఇంత మింగి, ఆడ మా షకీల్ ఇంక బోధనోడు ఆయన ఇంత మింగి ఉన్నది కాజేద్దామని తప్ప ఓ రైతుకి మేలు చేద్దామనేది ఉండదు వీళ్ళకి. మక్క కొంట అంటే కొనుగోలు చేసడం లేదు. అరే 50% దాకానైతే కేంద్రమే ఇస్తున్నది, మిగిలిన 50% నువ్వు చేయడానికి ఏమున్నది? వరి ఇస్తా అంటూ పైసలు ఇవ్వవు, పసుపు రైతుకు మేము ఇస్తాము పైసలు ఇస్తాము, ప్రపోజల్ పెట్టవయ్యా, నువ్వు ఇచ్చేటి ఎంతనో చెప్పు, మమ్మల్ని ఏమో ఎంత ఇవ్వమంటావు అడుగు, ప్రపోజల్ పెట్టమంటే అది పెట్టాడు. చెరుకు పంటని మొత్తం నాశనం చేసిండు. అవసరం ఉందయ్యా, ఎథనాల్ షుగర్ కేన్లకెళ్ళి వస్తుంది, చెరుకుకెళ్ళి ఎథనాల్ వస్తుంది. ఇవాళ 5% వాడుతున్నాము ఫ్యూయల్ లా మిక్సింగ్. ఈ సంవత్సరం ఆఖరి కల్లా 10% ఏమన్నాడు మోదీ గారు, దాన్ని పూర్తిగా 22% దాకా మిక్సింగ్ అవకాశం ఉంటుంది. లక్షల కోట్ల ఇంపోర్టు తగ్గుతుంది, పైసలు మిగులుతాయి దేశానికి, ఆ పైసలు రైతులకు పోతాయి. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు జేబులు నింపుకుందాము, ఎంతసేపు ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు ఉంటుంది నాకేంది అని, ఇది తప్ప ఈ కల్వకుంట్లకి ఇంకా వేరే ఆలోచన రాదండి. వాళ్ళ జీవితంలో ఇక వాళ్ళు మారరు. ఇక మనమందరం కలిసి వాళ్ళని మార్చుడు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ రోడ్డు పరిస్థితి ఏందండి? రేచిపల్లి రోడ్డు కాంట్రాక్టర్ గ్రామీణ సడక్ యోజన కింద శాంక్షన్ అయింది. ఎప్పుడు 60% దేశంకి వెళ్ళి పైసలు వస్తాయి, 40% ఈయన ఇవ్వాలి, అది ఇయ్యాడు. ఈయన దగ్గర లేవు, కుళ్ళ చెప్తున్నా లేవు, పైసలు లేవు, ప్రభుత్వం లేవు. ఇక టైం పాస్ చేసుకుంటూ పోతారు. కాంట్రాక్టర్ వస్తలేడు, ఏంటికి రాడండి కాంట్రాక్టర్ అని పని అదే కాంట్రాక్ట్ చేసుడు. మనం వేసే గ్రామాలలో వేసే సిమెంట్ రోడ్లు కూడా బంద్ అయినట్టున్నాయి. గ్రామీణ సడక్ యోజన పనులు ముందుకు పోవు. రూర్బన్ కింద పైసలు ఏమన్నా ఉంటే మన దగ్గర ఎడపల్లి, మన ప్రాంతంలో నియోజకవర్గంలో ఎడపల్లి మండలం ఉన్నది, ఆడ కేంద్రంకి వెళ్ళి వచ్చిన పైసలన్నీ డైవర్టు. కత్తరు రిబ్బన్లు కదిలిస్తుంది ముందర ఉంటారా అందమైన ముఖాలు వేసుకొని. మన ఫోటో దిగారు కదా బ్రిడ్జ్ మీద, మోడలింగ్ చేస్తుర్రా, వీడియో చూసిన మోడలింగ్ చేస్తున్నట్టు. ఇది ఎందుకు, దేనికోసం? రంగురంగుల చీరలు కట్టుకొని మోడలింగ్ చేయనికేనా ఉన్నది? ఆయన జగిత్యాలు ఏం పని అండి? మీరు నిజామాబాద్ ఎమ్మెల్సీ, మీరు నలుగురు ముఖ్యమంత్రులు పాడారు ఈ రాష్ట్రానికి. అసలు ముఖ్యమంత్రి మీద కనబడాడు, పనికి మళ్ళీ ముఖ్యమంత్రులు అందరూ ఎదురుగా కనబడతా ఉంటారు. కాంపిటీషన్, ఓడెక్క సంపాదించాలి. అది అమ్మ మా అన్న ఇలా మా అన్న కలెక్షన్ ఎక్కువ ఉందట్రా, నిన్న బాగా ఎక్కున్నదాన్ని ఒకడు. ఇదే పని తెలంగాణలో. ఏ బ్రదర్ తప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడు అడుగురు చెప్తా. అవా చెప్తున్నది, అక్నాలెడ్జ్ చేసింది నేను మాట్లాడిందని. ఒక కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు. ఫైనల్ గా మొన్న వినబడ్డది, ఫైనల్ గా ఆవాస్ యోజన హైదరాబాద్ లో మోడీ గారు బొమ్మ పెడుతున్నారు. కొన్ని కట్టిన దాంట్లో అంటే ఒప్పుకున్నాడు కదా ఆవాస్ యోజన పైసలు తీసుకున్నట్టు. తీసుకో, ఇంకా లెక్క ఇచ్చేసి పాత లెక్క ఇచ్చి ఫ్రెష్ గా తీసుకో. ప్రతి నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ లో 96,000 ఇల్లు కట్టాలా, 93,000 96,000 సగటున దేశంలో కట్టే దాని మీద
లెక్కపత్రం సరిగ్గా చూపిస్తే ఇంక ఇస్తారు, తీసుకొని కట్టు. ఈడబ్ల్యూఎస్ 10% ఏది? తిరిగి వస్తున్నాం అనేటాలకు మనం మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటా.